సో హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో చాలామంది కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక వీడియో పెట్టి ఆ ఒక లింక్ని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి అందరికీ సెండ్ చేసి ఇది నా యూట్యూబ్ ఛానల్, సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చేస్తుంటారు. సో ఈ విధంగా మన ఛానల్కి అడ్వాంటేజ్ ఏమైనా ఉందా, మన ఛానల్ గ్రోత్ అవుతుందా, లేదంటే డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉందా మన ఛానల్కి అని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి అయితే చెప్తున్నాను. సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియోని నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే వచ్చేసి ఊర్లో ఉండే ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులకి, రిలేటివ్స్కి అందరికీ కూడా పంపించా ఒక వీడియోని. సో ఈ యొక్క వీడియో లింక్ నాది. సో కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని నేను అందరికీ చెప్తాను. సో ఈ విధంగా నేను చెప్పడం వలన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. ఈ విధంగా నాకు ఒక 100 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు అనుకోండి మా వాళ్ళ తరపు నుంచి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక వీడియో అయితే పెట్టింటా, ఎందుకు వాళ్ళందరికీ లింక్ పంపించడానికి, ఓకేనా. సో ఈ విధంగా పంపించిన తర్వాత వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు. నేను ఒక 5 నిమిషాల వీడియో పెట్టింటాను. వాళ్ళు కొంతమంది ఆ వీడియో, నేను పెట్టిన వీడియో ఏమిటి, ఎలా ఉంది అన్నదాని గురించి చూడటానికైతే వీడియో అనేది మొత్తం ఫుల్గా చూసి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా కాకుండా జస్ట్ నేను చెప్పినాను కదా అని ఆ వీడియో ఏంటి ఏమని చూడకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా కాకుండా వీడియోని చూసిన తర్వాత ఈ ఛానల్ మనకు అవసరం లేదులే, ఇలాంటి వీడియోస్ మనం ఏం చూస్తాంలే అని జస్ట్ వీడియో ఓపెన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా వదిలేసి ఉంటారు. సో ఈ విధంగా నాకు ఒక 100 మంది ఎవరు ఏ విధంగా చేసినా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసింటారు. ఇట్లా నాకు ఒక 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అనుకోండి. సో నేను ఇక్కడ ఫస్ట్ వీడియో పెట్టి అందరికీ లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన. ఇక్కడ నేను మళ్ళీ ఒక రెండో వీడియో అయితే నేను పెట్టుకుంటాను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ నేను పెట్టే వీడియో ఎలాంటిది, సో నేను పెట్టే వీడియో అనేది ఇక్కడ నాకు ఉన్న 100 మంది సబ్స్క్రైబర్లకు నచ్చిందా నచ్చలేదా. సో ఇక్కడ వచ్చేసి నేను డెవోషనల్ వీడియోస్ అయితే చేస్తున్నా. జస్ట్ నా గురించి నేను చెప్తున్నా. డెవోషనల్ వీడియోస్, కొంతమంది కుకింగ్ వీడియోస్, కొంతమంది వచ్చేసి ట్రావెలింగ్ వీడియోస్, కొంతమంది కామెడీ వీడియోస్, కొంతమంది వచ్చేసి ఇంకా ఏమైనా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమైనా పురాతన గుళ్ళు గోపురాలు ఇట్లా ఏమైనా ఉన్నాయంటే వాటి మీద కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు చూడండి, నేను డెవోషనల్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా. సో నా యొక్క డెవోషనల్ వీడియోస్ని సబ్స్క్రైబర్లు అందరూ కూడా, అంటే నా వాళ్ళు ఎవరికి కూడా ఇలాంటి వీడియోస్ అయితే చూడరు, ఓకేనా. అంటే నేను చేసే వీడియోస్ నా వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వీడియోస్ అయితే చూడడానికి అయితే ఇష్టపడరు. సో కాబట్టి నేను ఇక్కడ 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చినప్పటికీ కూడా నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో రెండో వీడియోని పెట్టినప్పటికీ ఆ ఒక రెండో వీడియో ఏంటి, డెవోషనల్ వీడియో. ఈ ఛానల్లో ఈ వీడియో ఏం చూస్తాంలే అని ఆ ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియోని అయితే వాళ్ళు చూడరు. ఎందుకంటే ఆ వీడియో చూడడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేశారు, నేను చెప్పినాను అని సబ్స్క్రైబ్ చేశారు. సో ఈ విధంగా 100 మందిలో, అంటే 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఆ ఒక 100 మందిలో నేను పెట్టిన వీడియో అనేది కనీసము ఒక 20 మంది లేదా 30 మంది చూసినా కూడా ఆ ఒక ఆ ఒక వీడియోకి అయితే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 20 నుంచి 30% అయితే ఉంటుంది. సో ఈ విధంగా 30% ఉండడం వలన ఛానల్ అది కొంచెం గ్రోత్ అవడానికి, అంటే డీగ్రోత్లో లేకుండా యావరేజ్గా. సో ఓకే, 100 మందిలో ఒక 30 మంది అయితే చూసారు ఈ వీడియో బాగుంది అని ఆ ఒక వీడియోని తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుందంటే ఇంకొక 5 మందికి లేదా ఇంకొక 10 మందికి అయితే పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇంకొక 5 మంది లేదా 10 మంది ఆ వీడియోని చూసినారా లేదా అన్నది మళ్ళా యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, క్లిక్ త్రూ రేటు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే నేను ఒక 10 నిమిషాల వీడియో పెడితే ఆ ఒక 10 నిమిషాల వీడియోని యావరేజ్గా ఎంతసేపు చూస్తున్నారు, ఓకే, ఇది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వచ్చేసి క్లిక్ త్రూ రేటు, ఇది ఏ విధంగా అంటే ఇప్పుడు 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 100 మంది సబ్స్క్రైబర్లకి నేను వీడియో పెట్టినప్పుడు అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. సో దాంట్లో ఎంతమంది నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే వీడియో మీద క్లిక్ చేసి చూస్తున్నారు. సెకండ్, ఒకవేళ వాళ్ళు ఏదైనా పనిలో ఉండి ఆ వీడియోని అప్పుడు నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడకపోయినా తర్వాత వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోని చూస్తున్నారా లేదా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందులో ఒక 10 మంది, 100 మందిలో ఒక 10 మంది ఫ్రీగా ఉంటారు. నేను ఒక వీడియో పెట్టింటా, నోటిఫికేషన్ వెళ్ళింటుంది, 10 మంది అప్పుడు యావరేజ్గా ఓపెన్ చేసి చూసింటారు. సో దానికి 10% వచ్చింది. మిగతా 90 మందిలో నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏదైనా ఒక పనిలో ఉండి సో తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియోని అయితే చూస్తారు. అక్కడ ఇంకొక 10 మంది చూసింటారు కాబట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 20 వచ్చింది. బట్ ఇక్కడ క్లిక్ త్రూ రేట్ అనేది కూడా బాగుండాలి, అంటే నోటిఫికేషన్ వెళ్ళిన వెంటనే చూసేటోళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరేమో మీ అంతటా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మీ ఫ్రెండ్స్లలో, కానీ మీరు పెట్టిన వీడియో అనేది వాళ్ళు చూడాలి కదా. సో వాళ్ళు చూడకుండా ఉంటే ఏమవుతుందంటే జస్ట్
వీళ్ళు ఫేక్ సబ్స్క్రైబర్స్ కింద కన్సిడర్ అయితే చేస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లలో మీరు పెట్టిన వీడియోని అక్కడ వాళ్ళు చూడటం లేదు. ఓకేనా? సో ఎందుకంటే వాళ్ళకి ఆ వీడియో చూడటం ఇష్టం లేదు కాబట్టి ఆ వీడియోకి రీచ్ తగ్గిపోతుంది. సో యూట్యూబ్ అనేది ఆ వీడియోని వేరే వాళ్ళకి పంపించడం కూడా తగ్గిస్తుంది. ఎందుకు? ఇక్కడ మీకు 100 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చూసిందేమో కేవలం 10-20 మంది, కానీ వీడియోకి రీచ్ మాత్రం రాలేదు. సబ్స్క్రైబర్లు 100 మంది ఉన్నారు. అలాంటప్పుడు 100లో అంటే యావరేజ్గా 100 మందిలో 10 మంది చూసిండ్రు అంటే అది డీగ్రోతే కదా. సో కాబట్టి ఆ వీడియోకి అనేది ఎక్కువ మంది వ్యూస్ అయితే రారనమాట. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో పెట్టండి. ఈ వీడియో ఎలాంటి వాళ్ళు చూస్తారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లలో వాళ్ళ గురించి కొంచెం చూడండి. సో ఇట్లా మీరు ఏదైనా ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక 5-10 మంది సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీ వీడియో పెట్టినప్పటికీ మీకు ఎవరు సబ్స్క్రైబర్లు లేకపోయినా కూడా మీరు పెట్టిన వీడియో అనేది బాగుంది అంటే యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్గా సెర్చ్లో తీసుకొని వస్తాయి. అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైన అన్ని వీడియోస్ వస్తాయి కదా. సో దాంట్లో మీ వీడియో కూడా తీసుకొని వస్తుంది. మీకు సబ్స్క్రైబర్లు ఎవరు లేనప్పటికీ కూడా ఆ వీడియో అనేది మనకి యూట్యూబ్లో కనపడిన తర్వాత మీరు ఎలాంటి వీడియో చేస్తున్నారు అన్న దాని గురించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను డివోషనల్ వీడియో చేస్తున్నా, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఫోన్లు కూడా నేను తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో నాకు 0 సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను అక్కదేవతల వీడియోస్ అయితే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ యొక్క డివోషనల్ వీడియోని నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటా, కానీ 0 సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో ఆ వీడియో అక్కదేవతల వీడియో కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టిన వెంటనే ఈ యూట్యూబ్ ఛానల్లో చాలామంది కూడా డివోషనల్ వీడియోస్ అని సెర్చ్ చేస్తారు, అలాగే ఈ యొక్క అక్కదేవతల వీడియోస్ అని కూడా సెర్చ్ చేస్తారు. సో ఈ విధంగా వెతికినప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది నేను అప్లోడ్ చేసిన వీడియోని అక్కడ ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో వెతికింటారో అక్కదేవతల వీడియోలు డివోషనల్ వీడియోలని వాళ్ళకు నా యొక్క వీడియోని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్. సో ఇదిగో ఈ వీడియో కొత్తగా అప్లోడ్ అయింది, ఒకసారి ఈ వీడియో చూడండి అని. సో అలా వాళ్ళకి రికమెండ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు నా వీడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి చూశారు అనుకోండి. సో ఆ తర్వాత నా వీడియోకి 0 సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ కూడా నా ఛానల్కి సో వీడియో ఓపెన్ చేసి ఒక 10 మంది చూశారంటే 10 మంది ఎంతసేపు చూస్తున్నారు? నేను ఒక 10 నిమిషాల వీడియో పెట్టినా, ఆ 10 నిమిషాల వీడియోని యావరేజ్గా 4 నిమిషాలు చూసినా కూడా మన వీడియో అనేది కొంచెం గ్రోత్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇంకా 10 నిమిషాల వీడియోని 8-9 నిమిషాలు చూశారంటే ఈజీగా వీడియో అనేది ఇంకా బూస్టప్ అవుతూనే ఉంటుంది, రికమెండ్ అవుతూనే ఉంటుంది. సో అది ఎంతవరకు అవుతుంటుందంటే నీ వీడియోకి కామెంట్లు, లైక్లు, షేర్లు రాకపోయినా ఇబ్బంది లేదు. లైక్లు, కామెంట్లు వచ్చాయంటే అది పాజిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి లైక్స్, నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఒక 10 నిమిషాల వీడియోని యావరేజ్గా 4 నిమిషాలు అంతకు మించి చూసినా కూడా వీడియో అనేది ఇంకా బూస్టప్ అవుతూనే ఉంటుంది. సో వీటి గురించి డివోషనల్ ఛానల్స్ గురించి ఎవరు సెర్చ్ చేసినా, అలాగే వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు పైన సెర్చింగ్లో ఒక 5-6 వీడియోల కిందైనా కూడా నీ వీడియోని అయితే యూట్యూబ్ తీసుకొని వస్తుంది. సో దాన్ని చూసి ఎవరైనా క్లిక్ చేశారంటే అలా క్లిక్ చేస్తున్నంతసేపటికి లైక్లు వస్తున్నంతసేపటికి అలాగే వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతున్నంతసేపటికి నీ ఛానల్కి అయితే గ్రోత్ అవుతూనే ఉంటుంది, వ్యూస్ అయితే పెరుగుతూ ఉంటాయి. బట్ ఈ వ్యూస్ ఎంతవరకు ఆగిపోతాయి అంటే ఎవరైతే నీ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోని తక్కువగా చూడడం, ఒక 10 నిమిషాలు అంటే 2-3 నిమిషాలు చూసి స్కిప్ చేసుకుంటూ పోవడం, లేదా వీడియో చూసి లైక్ చేయకపోయినాము, లేదంటే కామెంట్ చేయకపోయినా కూడా సో ఇలాంటి రీచింగ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది నీ వీడియోని బూస్ట్ చేయడం కూడా ఆపేస్తుంది. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి, ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారంటే బలవంతంగా ఎవరి ఫోన్లలో కూడా సబ్స్క్రైబ్ చేయకండి. ఎందుకంటే దానివల్ల మీ ఛానల్కే ప్రాబ్లం. మీరు ఏదైనా వీడియో పెట్టినా కూడా వాళ్ళు చూడరు. 100 మంది సబ్స్క్రైబర్లు ఉండి కనీసం 10 మంది కూడా చూడకపోతే యూట్యూబ్ ఛానల్ అనేది అసలు ఎవరికి కూడా రికమెండ్ చేయదు. సో వాటిని ఫేక్ సబ్స్క్రైబర్లుగా కన్సిడర్ చేయొచ్చు, లేదా మీ ఛానల్కి గ్రోత్ అనేది కూడా తగ్గేయచ్చు. సో ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ మీద మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.